మాజీ సీఎం కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు మేడారం రావాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రులు మంత్రి సీతక్క అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు స్వయంగా ఆహ్వానం అందజేశాను. అసెంబ్లీల సమావేశాల సందర్భంగా కేసీఆర్ గారిని కలుసుకోలేకపోయాను. అందుకే కేసీఆర్ గారిని స్వయంగా ఆహ్వానించేందుకు ఇక్కడికి వచ్చాం. సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకొని జాతర మేడారం ఆదివాసీ బిడ్డలుగా పుట్టిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర. ప్రాంతాలకు అతీతంగా అందరి కోరికలకు తీర్చే తల్లులు సమ్మక్క సారలమ్మ. మేడారం మహాజాతరకు కేసీఆర్ ని ఆహ్వానించాం. కేసీఆర్ గారు ఆయన సతీమణి శోభమ్మను మేడారం రావాల్సిందిగా ఆహ్వానించాం. తల్లులు బంగారాన్ని బట్టలను కేసీఆర్ దంపతులకు బహుకరించి మేడారం రావాల్సిందిగా ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని కేసీఆర్ స్వీకరించారు. కేసీఆర్ నివాసానికి వచ్చిన మాకు చీరలు బహుకరించడం సంతోషంగా ఉంది. రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదు. రాష్ట్ర పండుగగా ఎప్పటి నుంచో మనం జాతర నిర్వహించుకుంటున్నాం. ఆడబిడ్డలుగా మేము కేసీఆర్ గారిని ఆహ్వానించాం. మా ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మేడారం జాతరకు వస్తానని కేసీఆర్ గారు చెప్పారు. మంత్రులతో పాటు ములుగు డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్, సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు ఆకాంక్షారెడ్డిలు కేసీఆర్ ను కలిశారు. మేమందరం కలిసి రావడం జరిగింది. వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం ఎలాంటి రాజకీయ సంబంధాలు కాదు, ఇది ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర. ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవులుగా ఒక కులము మతము ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలను తీర్చే తల్లులుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది. వారు అదేవిధంగా కేసీఆర్ గారు వారి సతీమణి శోభమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా పట్టు వస్త్రాలను కూడా మేము దేవుని తరఫున వారికి అందించడం జరిగింది. వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటర్న్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టడం జరిగింది. సంతోషం. ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు, రాజకీయ వేదిక కాదు. ఇది మన రాష్ట్రంలో 96లోనే సమ్మక్క సారలమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి అన్ని పక్షాలను అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వారు కూడా రావాలని కోరినాం. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది.